హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరుకురాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండమూరు నుంచి పిరిచెల్ల వరకు 167 ఏజీ కొత్తగా ఏదైతే రోడ్డు విస్తరిస్తున్నారో దాని గురించి తెలుసుకుందాం అనమాట. మనం చూసుకున్నట్టయితే ఆ రోడ్డు భాగంగానే మనకు ఇక్కడ దగ్గరలోనే రెడ్డిగూడెం అనే గ్రామం ఉందన్నమాట. రెడ్డిగూడెం గ్రామంలో ఒక 1/2 కిలోమీటర్ ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తున్నారు. అక్కడ పోవడానికి అండర్ పాస్ నిర్మిస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు నా వెనకాల ఇక్కడ నుంచే ఆ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి తర్వాత రెడ్డిగూడెం గ్రామం ఊరి బయట ఎండ్ అవుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ కి ఇరువైపులా సర్వీస్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్ ఎందుకంటే ఈ రోడ్డు నుంచి చాలా గ్రామాలకి కనెక్టివిటీ ఉందన్నమాట. అటు చూసుకున్నట్టయితే మాకు అండర్ పాస్ నిర్మించిన తర్వాత అటు గణపవరం, ఉప్పలపాడు, ఇనిమెట్ల, నకరకల్లా 167A హైవేకి కనెక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టు మనకు నా వెనకాల చూసుకున్నట్టు మనకు ఇక్కడ నాగవరం, అలాగే హసనాబాద్, క్రోసూరు, అటు అమరావతి వెళ్ళొచ్చు అనమాట. ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను వర్క్స్ అయితే ఏ విధంగా ఉంటున్నాయి అనేది. ఇందాక చెప్పినట్టు ఇదేనండి రెడ్డిగూడెం గ్రామం అండర్ పాస్ వచ్చే చోట అనమాట. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ 2 పిల్లర్స్ అయితే లేపేశారనమాట. దానికి సంబంధించిన 4 పిల్లర్స్ వస్తాయి. 2 ఆల్రెడీ లేపేశారు, అలాగే ఇంకో 2 లేపాలన్నమాట. చూసుకున్నట్టయితే అక్కడ ఆటో వెళ్తుంది కదా, అదేనండి అండర్ పాస్ వచ్చే చోటు. ఇది కొండమూడు బైపాస్ స్టార్ట్ అయ్యే చోటు అన్నమాట. మీరు చూసుకోవచ్చు నా ముందరే కొండమూడు బైపాస్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో మా ఛానల్ ఉంది, తప్పకుండా చూడండి. ఇది కొండమూడు బైపాస్ నుంచి కొద్ది ముందు వచ్చిన తర్వాత అనుపాలెం ఫ్లైఓవర్ అన్నమాట. ఇది ఆల్రెడీ నడికూడు నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏదైతే ఉందో గ్రీన్ మార్క్ ఉంది, దాని మీద ఫ్లైఓవర్ అన్నమాట. ఈ ఫ్లైఓవర్ గ్రీన్ మార్క్తో చూసుకోవచ్చు మీరు మ్యాప్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ కొండమూడు నుంచి సత్తెనపల్లి వరకు ఏదైతే ఉందో దాని వరకు అక్కడ కొండమూడు, అనుపాలెం, బెల్లంకొండ రోడ్డు, రాజుపాలెం, రెడ్డిగూడెం, ధూళిపాళ్ళ, వెన్నాదేవి, సత్తెనపల్లి, అలాగే ఆ బైపాస్ కట్టిన తర్వాత నందిగ్రామ క్రాస్ రోడ్ అక్కడ నుంచి అమరావతి వెళ్ళొచ్చు అనమాట. దీనికి సంబంధించిన మొత్తం 3 బైపాస్లు వస్తాయి ఈ హైవేలో. ఒకటి కొండమూడు బైపాస్ 5.6 కిలోమీటర్స్, అలాగే సత్తెనపల్లి బైపాస్ 11.8 కిలోమీటర్స్, అలాగే మేడికొండూరు బైపాస్ 340 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇది అనుపాలెం ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక సైడ్ అయితే కాంక్రీట్ బెడ్ వేసి పూర్తిగా చేశారనమాట. ఒక పక్క మట్టితో వచ్చారనమాట. మీరు చూసుకోవచ్చు ఇది బెల్లంకొండ అడ్ రోడ్ క్రాస్ చేసిన తర్వాత రాజుపాలెం దగ్గరలో ఒకవైపు కంకర తొలిచి దాని మీద కాంక్రీట్ బెడ్ వేశారనమాట. మీరు చూసుకోవచ్చు ఒక సైడ్ చేశారు, ఒక సైడ్ అయితే మట్టి తోలి ఇంకా దానికి ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది కొన్ని కల్వర్ట్స్ అలాగే మైనర్ బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది రాజుపాలెం గ్రామం బయట అన్నమాట. అంటే బెల్లంకొండ అడ్డు రోడ్డు రాజుపాలెం గ్రామం మధ్యలో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదేనండి రాజుపాలెం గ్రామం. ఈ రాజుపాలెం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వర్క్స్ అలాగే కొన్ని ఫుట్పాత్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒక మేజర్ బ్రిడ్జ్ ఉంది, ఆ మేజర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది రాజుపాలెం అంటే దీని మండలం కాబట్టి రాజుపాలెం మండలంలో కొద్దిగా వెడల్పు చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అయితే మండల ఆఫీసులు ఉంటాయి, మండల పరిషత్ అలాగే ఎంఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు అన్నీ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇదివరకు మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. తర్వాత అది తొలగిస్తారో చూడాలి. ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ ఏదో పూర్తిగా తొలగించేశారు. అసలు ఆ రూపురేఖలే మారాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించింది మండల ఆఫీస్ అన్నమాట. నా ముందు కనబడుతుంది ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ కూడా తొలగిస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏదో జాతరలు ఉన్నాయన్నమాట. తొలగించిన తర్వాత రోడ్డు కంప్లీట్గా ఎక్స్టెన్స్ చేస్తారన్నట్టు. ఇది రాజుపాలెం గ్రామం దాటిన తర్వాత మీరు చూసుకోవచ్చు కస్తూర్బా గాంధీ స్కూల్ ఎదురు బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట. దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఐరన్ వర్క్ కానీ అలాగే కాంక్రీట్ వర్క్స్ కానీ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తారు కూడా వేశారు, అలాగే కొన్ని చోట్ల ఓన్లీ కంకర పరిచారు. ఇది మనం ఇందాక చూసినట్టు రెడ్డిగూడెం గ్రామం అండి.
మీరు చూసుకోవచ్చు ఎంత వెడల్పు ఉందో. ఇదివరకే ఇది చాలా వెడల్పుగా ఉండేది, ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఇంకా చాలా వెడల్పు చేస్తారు. ఇప్పుడు దీన్ని 4 లైన్స్ వేస్తున్నారు కాబట్టి మధ్యలో 4 లైన్స్ డివైడర్, అలాగే ఇరువైపులా సర్వీస్ రోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇది రెడ్డిగూడెం ఊరు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఒక మిక్సింగ్ యూనిట్ ఉందన్నమాట, తార్ మిక్సింగ్ యూనిట్. ఇక్కడ నుంచే కాంక్రీట్ సంబంధించిన మిక్సింగ్ అని అలాగే తార్ మిక్సింగ్ అని ఇక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ మిక్సింగ్ యూనిట్ దాటిన తర్వాత ఒక పక్క కాంక్రీట్ బెడ్ వేసి డివైడర్ కూడా పూర్తి చేశారనమాట, ఒక 300 or 500 మీటర్స్. తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఏకంగా తార్ రోడ్డు వేసారు కంప్లీట్గా. దీని మీద ఇంకో 1 or 2 layers వస్తాయనుకుంటున్నాం. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇది కొండమూడి నుంచి తతంపల్లి వరకు ఏదైతే 15-30 కిలోమీటర్లు ఉందో ఇది త్వరగా పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తార్ రోడ్డు వేస్తున్నారు. చూసుకోవచ్చు ఆ తార్ వేసే వెహికల్తో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్స్ అయితే. ఇది లయోలా కాలేజ్ అన్నమాట, లిటమ్ అంటారు. ఇక్కడ కూడా తార్ రోడ్డు వేశారు. నైట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, అది కూడా చూపిస్తాను మీకు నైట్ ఏ విధంగా జరుగుతున్నాయో అనేది. అండ్ డే అండ్ నైట్ జరుగుతున్నాయి ఈ వర్క్స్ అయితే. టోటల్గా 49.92 కిలోమీటర్లు కొండమూడి నుంచి పెర్చల వరకు. దీనికి సంబంధించిన NHAI వాళ్ళు 881 కోట్లు మంజూరు చేస్తున్నారన్నమాట. ఇది చూసుకున్నట్లయితే దూళ్ళిపాళ్ళ దగ్గర అన్నమాట, దొడ్లేరుకుపోయి క్రాసింగ్ రోడ్డు దగ్గర. ఇక్కడ ప్రొక్లైన్స్తో ఆల్రెడీ మట్టి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అక్కడ పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంది, మేజర్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జికి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నైట్ కూడా జరుగుతుంది ఈ వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇది దానికి సంబంధించిన పిల్లర్స్ లేవడానికి తవ్విన గుంట అన్నమాట. చూసుకోవచ్చు అటువైపు నుండి చాలా వరద వస్తుంది, వరద సమయంలో. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ పక్కన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పిల్లర్స్ లేపేసి ఎక్స్టెన్షన్ చేస్తారు ఈ బ్రిడ్జిని. ఇది ధూళిపళ్ళ గ్రామం దాటిన తర్వాత ధూళిపళ్ళ కాలనీ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంకరతో చేసి దాని మీద బెడ్ కూడా వేశారనమాట. మీరు చూసుకోవచ్చు నా ముందులే ఆ తారు వేసే వెహికల్తో బెడ్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ వర్క్స్ మొత్తం డే టైంలో కొంచెం స్లోగా జరిగినా కానీ నైట్ టైంలో అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎటువంటి ట్రాఫిక్ ఉండదు కాబట్టి, ఎటువంటి అంతరాయం ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ వర్క్స్ అయితే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా సత్తెనపల్లి బైపాస్ దగ్గర నదేవి గ్రామం ముందర ఒకసారి డివైడర్ కట్టేసి కంప్లీట్గా కాంక్రీట్ బెడ్ వేస్తారనమాట. ఇది 2 layers వేస్తున్నారు, అవసరమంటే 3 layers కూడా వేస్తున్న తర్వాత తార్ రోడ్ వేస్తున్నారు అనమాట. ఈ 4 lane రోడ్డు వచ్చేసి టోటల్గా మనకు 23 నుండి 24 మీటర్స్ వెడల్పు చేస్తారు. దీనికి సంబంధించిన మధ్యలో ఒక డివైడర్ వస్తుంది 1.5 మీటర్కి సంబంధించేసి. ఇదేనండి సత్తెనపల్లి బైపాస్ ఎంట్రన్స్ అయ్యే చోట అన్నమాట. పక్కనే ఎనది విగ్రహం పక్కనే రుద్రవరం వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి క్రాస్ అయ్యి ఈ రోడ్డు వెళ్తుందన్నమాట. బైపాస్ సత్తెనపల్లి బైపాస్ చూడేసుకోవచ్చు మీరు. ఒక 500 మీటర్స్ తార్ రోడ్డు కూడా వేశారు. మీకు దూరం కనబడుతుంది పక్కన రైట్ సైడ్ అది ఓల్డ్ రోడ్ అనమాట. తర్వాత ఇది బైపాస్ చీలిపోయి పొలాల నుంచి వెళ్ళి మనకు నరసవపాడు రోడ్డు అంటే ఇరుకుబాద్ దగ్గర క్రాస్ అయ్యి అటు నందిగా రోడ్డు దగ్గర కలుస్తుందన్నమాట. మీకు ఆల్రెడీ వీడియో చూపించాను. ఈ రోడ్డు మీద నేను ట్రై చేస్తాను ఎంత స్మూత్గా వెళ్తుందో బండి చూసుకోవచ్చు మీరు. రోడ్డు ఎంత వెడల్పుగా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో. మనకు దూరం కనబడుతుంది అది 400/220 kV సబ్స్టేషన్ అనమాట. ఆల్రెడీ సత్తెనపల్లి బైపాస్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడనట్టయితే తప్పకుండా షార్ట్స్ లో కానీ అలాగే ఎండ్ స్క్రీన్స్ లో కానీ వదిలేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ వరకు అయితే ఒక 500 మీటర్స్ తార్ రోడ్ అయితే కంప్లీట్ చేశారు. తర్వాత ఇక్కడ కొన్ని మైనర్ బ్రిడ్జెస్ వస్తాయి కాబట్టి ఇక్కడ వరకు అయితే రోడ్డు ఆపేసారు. తర్వాత రోడ్డు అనేది మట్టితో నుంచి మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. ఇరవై 22 నుంచి 23 అడుగులు ఉంది ఒక సైడ్ రోడ్డు.
ఎంత స్మూత్గా ఉందో మీరు చూసుకోవచ్చు ఈ సత్యంపల్లి బైపాస్ అనేది. త్వరలో మరొక వీడియో చేస్తాను ఈ సత్యంపల్లి బైపాస్ సంబంధించి మొత్తం కుదిరితే ఆ కాంట్రాక్ట్తో అలాగే వర్కర్స్తో కూడా మాట్లాడేస్తాను. అసలు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందా, ఎంత పర్సెంట్ అయిపోయిందా అనేది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి మీరు చూసుకోవచ్చు నైట్ టైం అయితే కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. విజువల్స్ చూసుకోవచ్చు నైట్ టైంలో ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. ట్రాఫిక్ ఉండదు కాబట్టి నైట్ టైం అయితే కాంక్రీట్ బిడ్ వేస్తున్నారు, అలాగే కుదిరిన చోట తారు రోడ్డు కూడా వేస్తున్నారు అనమాట. మైనర్ బ్రిడ్జెస్ అలాగే కాంక్రీట్ వర్క్స్, ఈ కంకర వర్క్ మొత్తం నైట్ లో జరుగుతున్నాయి, చక్కచక్క జరుగుతున్నాయి అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇందాక చూపినట్టు నేను ఉల్లిపాడ దగ్గర కాంక్రీట్ వర్క్ అయితే నైట్ టైం జరుగుతుంది. ఆ పిల్లర్స్ సంబంధించిన వర్క్స్ చూసుకోవచ్చు. ఆ కాంక్రీట్ మిక్స్చర్ కలిపేది వెహికల్ అయితే ఉందన్నమాట. నైట్ టైం అయితే ఇది షిఫ్ట్ వరకు చేస్తున్నారు, నైట్ టైం అలాగే డే టైం కూడా చేస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఎలాంటి నేషనల్ హైవేకి సంబంధించింది, రైల్వేకి సంబంధించింది, ఏమైనా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయా అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తారో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే రోడ్డుకి సంబంధించిన, రైల్వేకి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.